వంక బెండ్‌కి ఒక కప్లింగ్ అనేది తీసుకోవడం జరిగింది. 3 ఇంచులు, 3 ఇంచుల వంక బెండ్, 3 ఇంచుల కప్లింగు, ఆ తర్వాత 6 ఇంచుల ఈ ఫ్లాంజు. మనకు కరెంట్ సామాను దుకాణంలో ఈ యొక్క శానిటరీ ఏదైతే ప్లంబింగ్ శానిటరీ అయితే మనకు వ్యవసాయం సంబంధించిన అగ్రికల్చర్ మోటార్ పైపులకు ఏదైతే ఉంటుందో జీఐ పైపులు, ఆ పైపులు ఇవి చూడండి మీకు చూపిస్తున్నాను. ఇది ఈ యొక్క కప్లింగ్ మనకు ఇట్లా రెండు పక్కల మంచిగా చుట్టుపక్కల చాలా అంటే చాలా మంచిగా వెల్డింగ్ కొట్టుకున్నట్టయితే మనకు ఆగడానికి అనేది ఛాన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇది కొంచెం వెయిట్ దగ్గర దగ్గర ఒక 3-4 కిలోల వెయిట్ ఈ అంకపైన ఉంటుంది కాబట్టి, ఆ తర్వాత క్లాత్ కట్టుకోవడానికి ఎక్కువగా మనం మిరప్పొడి ఉంటుంది కాబట్టి, మనం ఈ యొక్క వెల్డింగ్ అనేది చాలా 1-2 సార్లు మనం చుట్టుపక్కల మంచిగా కొట్టుకున్నట్టయితేనే మనకు చాలా బాగుంటుంది. ఆ తర్వాత నేను ఇట్లా చూడండి మీరు రాడ్స్ అనేది 2 రాడ్లు ఈ సపోర్ట్ వేయడం జరిగింది చూపిస్తున్నా చూడండి. ఇక్కడ ఒక వెనక సైడ్ మనకు వేడి పడకుండా వేటుకు ఇదొక ఒకటి రాడ్ వేయడం జరిగింది సలాక లాంటిది. ఆ తర్వాత ఇక్కడ ఫ్రంట్ సైడ్ కూడా ఒకటి మనకు ఈ యొక్క సపోర్ట్‌కు ఈ యొక్క రాడ్ అనేది మనకు వేయడం జరిగింది. వెల్డింగ్ మాత్రం 1-2 సార్లు చాలా బాగా కొట్టుకున్నట్టయితేనే